బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్లు, నటీమణుల కట్టుబొట్టు, చీర కట్టుకోవాలి అనేటువంటి ఒక మాట శివాజీ చేసిన తర్వాత అది చర్చ కాస్త రచ్చకు దారితీసింది. ఆ తర్వాత అందులో ప్రవచనకారులతో పాటుగా బ్లాగర్స్ వచ్చారు. ఎట్ ద సేమ్ టైం దేవతలను కూడా ఎందుకు లాగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్కి ఎండ్ కార్డ్ ఎక్కడ పడబోతోంది? యాక్చువల్గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇంకొకరిని ఇందులోకి ఎందుకని లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి? మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు అండ్ ఆధ్యాత్మికవేత్త అండ్ సైకాలజిస్ట్ నడింపల్లి యమునా పాఠక్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే యమున గారు. సో ఫస్ట్ కృష్ణకుమారి గారు, మీతో స్టార్ట్ చేస్తానమ్మా. చీరల గురించి, అది కూడా చాలా పద్ధతిగా ఉంటుంది, కట్టుకుంటే బాగుంటుంది, అందంగా ఉంటుంది, మీరు కట్టుకోండి అమ్మా అంటూ నేను రెండు మాటలు తప్పుడు మాటలు మాట్లాడాను, అనుకోకుండా వచ్చాయి, నేను సారీ చెప్తున్నాను, వదిలేసేయండి. వదిలేయకుండా దాన్ని ఎందుకని ఇంకా రచ్చ చేస్తున్నారు? ఎందుకని అది ఇంకా ఎక్స్టెన్షన్ అవుతోంది? ఎందుకంటే అండి, నేను సారీ చెప్పాను, ఇంకా వదిలేయండి అన్న తర్వాత ఇంకా ఆయన ఎక్కడా మాట్లాడకుండా ఉంటే ఇది ఇంతటితో ఆగేది. ఆయన ఈరోజు సారీ చెప్పారు, తెల్లారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. చాలా నాటకీయ పరిణామాల మధ్య ఆయన ఒక 2-3 రోజులు సంచారం చేశాడు. చేసేసరికి ఆయనకి మీడియా కూడా చాలా మ్యానిపులేషన్ చేసింది ఈ విషయంలో. అసలు శివాజీ మాట్లాడిన మాటలు ఆ 2 మాటలే తప్ప ఇంకా వేరేవి కూడా తప్ప అనేది మనం ఒకసారి ఆలోచించి చూడాలి తరచి. ఆ క్షమాపణ కేవలం ఆ 2 మాటలకు మాత్రమే. నేను మిగతా మొత్తానికి కట్టుబడి ఉన్నాను అని చెప్తున్నాడు. కట్టుబడి ఉన్నాను అని చెప్తున్నప్పుడు, అమ్మ చీరలు కట్టుకోండి బాగుంటుంది అని నీ ఇండస్ట్రీ కాబట్టి నువ్వు చనువుగా చెప్పావు, బాగుంది. కానీ మీరు ఇబ్బందులు పడతారు అని చెప్పాడు, చూసారా? పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని ఎట్టా పడితే అట్టా వెళ్తే మీరు ఇబ్బందులు పాలవుతారు అన్నారు. ఇది కరెక్ట్ మాట కాదు. ఎందుకంటే ఎవరి నుంచి ఇబ్బందులు పడతారు? మగవాళ్ళ దగ్గర నుంచే కదా. అంటే మీరు ఎలాంటి బట్టలైనా వేసుకుంటే, అభ్యంతరకరమైన బట్టలు వేసుకుంటే మగవాళ్ళకి మిమ్మల్ని ముట్టుకునే హక్కు ఉంది అని ఆయన ఒప్పుకున్నట్టే కదా. మీ వల్లే, మీరు వేసుకున్నటువంటి బట్టల వల్లే ఇలా జరుగుతుంది అని అన్యాపదేశంగా ఆయన చెప్పేశాడు. చెప్పేసి పైగా ఆ తరువాత ఏం జరిగిందంటే, అందుకే ఆయన ఆ చర్చను అంతటితోటి ఆపేసి ఉంటే బాగుండేదనింది. అందుకే తర్వాత ఏం మాట్లాడాడు? నేను ఎందుకు మాట్లాడానంటే, నిధి అగర్వాల్ పైన జరిగిన దాని గురించి, సమంతకి జరిగిన దాని గురించి మాట్లాడాను. అందుకు ఆ బాధ కొద్దీ ఆడవాళ్ళకి అన్యాయం జరగకూడదు, ఆడవాళ్ళ బాధ నేను చూశాను అని చెప్పాడు. కానీ ఆ ఆడవాళ్ళు బాధకి కారణమైన వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళని కూడా అడ్రస్ చేయాలి కదా. ఏరా మీకు బుద్ధి ఉందా లేదా? పనిపాట లేదా మీకు? ఒక హీరోయిన్ వస్తుంది అనగానే పనిపాటలు మానేసి అసలు మీకేం పనిపాట లేదా? ఎందుకు వచ్చారా మీరు? వచ్చింది చాలనట్టు ఆ మహిళ పైన పడటం ఏంట్రా అని మాట్లాడాల్సింది పోయి, నిధి అగర్వాల్ బట్టలు సరిగా లేవు కాబట్టే నిధి అగర్వాల్ నా అబ్బాయిలు ముట్టుకున్నారు అనే ఒక మాటని నువ్వు స్ప్రెడ్ చేసావు. ఇక్కడ ఇది ఇలాంటి మాటలతో నాలాంటి వాళ్ళు విభేదిస్తున్నారు. ఆ ఒక్క అమ్మాయిని కాకుండా చుట్టూ 100,000 మంది అభిమానులు అంటారా, లేకుంటే ఒక మాబ్ లాగా వచ్చారు, వాళ్ళని ఎందుకు అనలేకపోయారు? అదే కదా. అది అనకపోగా మొన్న ఇక్కడ ఆ స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఈ సామాన్లు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు కిచా కిచామని కోతుల్లాగా, వానర సైన్యంలాగా నవ్వులు, ఎంకరేజ్మెంట్, నవ్వులు, విజిల్స్, కేకలు. ఏంటండి ఇదే? ఇందుకేరా నేను అనేది, ఇలాంటివి చెయ్యకండ్రా. ఈ మాటలకి గేల్ చేస్తేనే మన సినిమా వాళ్ళని రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నాము అని మన అంటారు అని మాట్లాడాలి. ఇంకొకటి, ఈ మొత్తానికి మాట్లాడేటప్పుడు అసలు మూల బిందువు నీ సినిమా ఇండస్ట్రీ, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకుండా బయటకు వచ్చి నా పైన కుట్ర జరిగింది, నేనేం మాట్లాడాను అని మహాజనానికి ఆయన ఒక విన్నపం చేసేసుకున్నాడు. మంచి బట్టలు వేసుకోమంటాం కూడా తప్పేనా అనగానే
ఇంకొక ఆమె వచ్చేసేసి మై బాడీ మై రైట్ అని ఆవిడొచ్చేసేసి, వీళ్ళిద్దరూ ఏంటండి ఈ సమాజానికి వీళ్ళిద్దరే ప్రతినిధులా? అనసూయ ప్రతినిధా ఈ సమాజానికి? ఆమె ఒక గ్లామర్ ప్రపంచంలో డబ్బులు సంపాదించుకోవటానికి, ఆమె గ్లామర్ని కాపాడుకోవటానికి, ఆ గ్లామర్నే ముడిసరుకుగా పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటుంది ఆవిడ. ఆవిడ వృత్తి ప్రవృత్తి అది. నేనేం తప్పు పట్టట్లే. ఈమె ఒక్కటే చేయలే ఈ భూమి పుట్టిన తర్వాత. ఈమెతోనే ఆగిపోద్దని కూడా అనుకోను. ఆమె మాట్లాడిన మాటలు పట్టుకొని మాట్లాడడము. ఈ శివాజీ నిన్నటిదాకా ఉన్నది ఇది ఇండస్ట్రీ ఏంటి, ఇప్పుడున్న ఇండస్ట్రీ ఏంటి, ఈయన మొదట్లో చేసిన సినిమాలు ఎట్లాంటివి, ఈయనకి ఒక మహిళ చీర కట్టుకోవాలి అని చెప్పే హక్కు అర్హత ఎక్కడిది? అలా కట్టుకోకపోతే సమాజం నుంచి మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పే సగం సగం వాదన ఏంటి? ఇది శివాజీ చేసిన తప్పు. ఆ రోజు మాట్లాడిన దాంతో ఆపేసి ఉన్నట్లయితే మంచో చెడో అయిపోయింది అని ఊరుకుంటుంటే, నేను ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడేశాను, ఇంక దీన్ని ఇది ఫుల్ స్టాప్ అంటే బాగుండేది. తెల్లారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తనని తాను సమర్థించుకోవటానికి లేనిపోనివన్నీ తీసుకొని వచ్చి ఇవన్నీ చేయడం ఉంది చూసారా? దానివల్లనే ఈ వ్యవహారం ఇలా లాగి 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 అయిపోయి సమాజం కూడా ఏం నమ్ముతుందంటే ఆడపిల్లలపైన అత్యాచారాలు జరగటానికి వస్త్రధారణే కారణము అనేదాకా ఇది చాలామంది అనుకుంటారు. ఇలాంటి బట్టలు వేసుకుంటే రేపులు చేయరా అని అంటారు. దీనికి ఊతం ఇచ్చినట్టుంది. మరి అసలు వాస్తవ రూపంలో రేపులు జరగడానికి బట్టలు మాత్రమే కారణమా అని మనం విశ్లేషించుకుంటే కాదు అనేది ఆన్సర్ ఎప్పుడు కనిపిస్తుంది. అది ఆన్సర్ కాదు అనేది వస్తుంది. కానీ ఇప్పుడు సమాజం అంతా ఏం నమ్ముతుంది? ఈ మీడియా కూడా దీన్ని మీడియా పాత్ర మీడియా పోషించింది ఈ విషయాన్ని పైకి తీసుకురావటానికి. అందుకని ఏంటంటే ఇవాళ ఎవరైనా మాట్లాడదలుచుకుంటే అసలు సమాజంలో జరుగుతున్నది ఏంటి, సమాజంలో ఇదొక్కటే సమస్య, ఈరోజు ఎన్ని సమస్యలు లేవు, వాటికి అవన్నీ పక్కదారి పెట్టిపోయినాయి. నిన్న డిజిటల్ స్క్రీనింగ్ గురించి ఒక పెద్ద సర్వే వచ్చింది. నిజంగా అది పెద్ద హైడ్రోజన్ బాంబు కంటే పెద్ద బాంబు, డిజిటల్ బాంబు. దాని గురించి మాట్లాడుతున్నావా? లేదు. అసలు అబ్బాయిలు ఇలా ఈ సినిమా ఫంక్షన్లకు వచ్చి కేరింతలు కొట్టేంత మానసిక స్థితిలో ఉన్నారు అంటే వీళ్ళకి ఏం పని పాట లేదా, లేకపోతే మానసికంగా ఇంత దుర్బలంగా ఉన్నారా అంటే ఇంత ఏమనాలి, ఒక సంస్కృతి విషయంలో వీళ్ళు ఇంత ఈ స్థాయిలోనే ఉన్నారా అనే ఒక ప్రశ్న రాక మానదు. దానికి సమాధానం కోసం ఇవాళ మీడియా పనిచేస్తే బాగుంటుంది. మేడం లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ విషయం మీద మాట్లాడాల్సిన సందర్భం ఇది.